పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనము. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉపదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకు కానీ మరెందుకు పనికిరాదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశం మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ మనం భూమికి ఉప్పు వలె ఉన్నాను అని తెలియచేస్తున్నారు. మరి ఉప్పు ఎలాంటి స్వభావం కలిగి ఉంది, ఉప్పులో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, అలాంటి ఉప్పులాగా మనం కూడా మారాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈ లోకానికి. మరి ఉప్పులో ఉన్న స్వభావంను గురించి, వాటి ప్రత్యేకతలను గురించి, మనం ఎలా మారాలని ప్రభు ఆశపడుతున్నాడో దాని గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ రోజుల్లో అంటే ఉప్పు చాలా తక్కువ ధరలో మనకు దొరుకుతుంది. కానీ ఒక 100 సంవత్సరముల క్రితం మన పూర్వీకులు ఉన్న సంవత్సరములలో ఉప్పు అనేది ఎంతో విలువైనది. ఉప్పు ఎవరి దగ్గర ఉంటుందో వారు సమాజంలో ధనికులుగా ఉండేవారు. ఉప్పు కోసం ఒకప్పుడు చిన్న చిన్న యుద్ధాలు కూడా జరిగాయంట. దేవుడు మనలను విలువైన బంగారంతో పోల్చట్లేదు, వెండితో పోల్చట్లేదు, కానీ ఉప్పుతో పోలుస్తున్నారు. అంటే దాంట్లో నిగూఢ రహస్యం ఉంది. మన జీవితాలు ఉప్పు వలె కావాలని అంటే ఉప్పులో నిగూఢ రహస్యాలు కొన్ని ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. అవి తెలుసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలో ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యాలు మనకు అర్థమవుతాయి. ఉప్పులో ఉన్న స్వభావాలు ఏంటి? మొట్టమొదటిది ఉప్పు రుచినిస్తుంది. మనం ఆహారాన్ని వండేటప్పుడు అన్నీ వేసినా మనకు రుచి రాదు, కానీ ఉప్పు వేస్తేనే రుచి వస్తుంది. అందుకే ఒక మంచి సామెత ఉంది తెలుగులో, ఏంటంటే అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని అంటుందంట ఉప్పు. అంటే మనం అన్నీ వేసినా కానీ ఉప్పు వేయకపోతే అది చప్పటి కూర. అంటే ఉప్పు రుచినిస్తుంది. అలానే ప్రతి క్రైస్తవుడు కూడా రుచినివ్వగలగాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రపంచానికి రుచినిచ్చే వ్యక్తిగా మారాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే కొలసీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనంలో దీన్ని ఉప్పును గురించి ఒక మంచికరమైన మాట రాయబడి ఉంది. మన సంభాషణలో దయాపూరితమగునట్లు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. అంటే ప్రభు ఆశపడుతుంది ఏంటి? రుచిగా ఉండాలి. ఏంటి? మన మాటలు రుచిగా ఉండాలి. నీ మాట ఇతరులకు రుచినిస్తుందా, లేదా నీ మాట ఇతరులను హింసిస్తుందా? ఒకసారి పరిశీలించుకో. ఉప్పు రుచినిస్తుంది. మరి క్రైస్తవుడిగా నీ మాటలు రుచినిస్తున్నాయా? క్రైస్తవుడిగా నీ జీవితం ప్రపంచానికి రుచిని ఇస్తుందా? అలా నీవు గమనించుకుంటేనే ఉప్పులా నువ్వు మారగలవు. లూకా శుభవార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు జక్కయ్య జీవితం రుచి లేని జీవితం. ఆయన జీవితం ఎవ్వరు కూడా ఆయనను కేర్ చేయని జీవితం, ఎవరికి రుచింపని జీవితం. అతడు సుంకరి, పన్ను వసూలు చేసే వ్యక్తి. అన్యాయంగా అందరి దగ్గర పన్ను వసూలు చేస్తూ అందరికీ రుచిని ఇవ్వలేని వ్యక్తిగా ఉంటున్నాడు. అతని మాట ఎవరికి రుచింపలేదు. అలాంటి వ్యక్తి
ప్రభువును కలుసుకుంటున్నాడు. రుచింపని జీవితాన్ని ప్రభుకు అర్పిస్తున్నాడు. రుచించే వ్యక్తిగా మారుతున్నాడు. ఎలా? పేదలకు ఎవరికైతే అన్యాయం చేశానో వారికి 4 రెట్లు తిరిగి ఇవ్వడం ద్వారా ఆయన జీవితం రుచికరంగా మారుతుంది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మరి నీ జీవిత విషయం ఏంటి? నీ జీవితం ఇతరులకు రుచినిస్తుందా? మరియ తల్లి జీవితం కానాపల్లి విందులో ఆ పెండ్లి కుటుంబానికి రుచినిచ్చే జీవితంగా మారుతుంది. ఆమె ప్రార్థన ద్వారా, ఆమె యొక్క మాట ద్వారా యేసు ప్రభువుకు వీరికి ద్రాక్షరసం లేదు అని చెప్పడం ద్వారా మరియ తల్లి జీవితం ఆ పెళ్లి కుటుంబానికి, కానా పెళ్లిలో జరుగుతున్న పెళ్లి కుటుంబానికి రుచినిచ్చేదిగా ఉంది. మరి నీ జీవిత విషయం ఏమిటి? నీ జీవితం ఈ లోకానికి రుచినిస్తుందా? ఇది ఉప్పులో ఉన్న మొదటి గుణం, రుచినిచ్చే గుణం. నీ మాటలు ఇతరులకు రుచినివ్వాలి, నీ జీవితం ఇతరులకు రుచినివ్వాలి. రెండవ గుణం ఉప్పులో మనకు కనిపించేది, ఉప్పు కరిగిపోతుంది. ఉప్పు నీటిలో వేస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది కరిగిపోయి తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఉప్పుని కూరలో వేసినా అది తన స్వభావాన్ని మార్చుకొని ఆహ్లాదాన్ని, రుచిని, ఆనందాన్ని తినేవారికి ఇస్తుంది. అంటే ఉప్పు తన స్వభావాన్ని మార్చుకొని కరిగిపోయి త్యాగమయ జీవితం కలిగి ఇతరులకు రుచినిస్తుంది. అట్లానే ఉప్పులాగా నీ జీవితం త్యాగమయ జీవితంగా ఉండాలి. ఉప్పులాగా నీ జీవితం త్యాగమయ జీవితంగా ఉన్నప్పుడు దేవుడు నీ త్యాగమయ జీవితం ద్వారా అనేక మందికి ఆహ్లాదాన్ని, అనేక మందికి ఆనందాన్ని ప్రభు పంచగలడు. మీరు గమనించండి, యేసు ప్రభు జీవితం ఉప్పు లాంటి జీవితం. తన స్వభావం మొత్తాన్ని, దైవ స్వభావాన్ని మనుష్య స్వభావంగా మార్చుకొని మన కొరకు తన త్యాగమయ జీవితం జీవించి ఈ లోకంలో తన రక్తాన్ని, శరీరాన్ని త్యాగం చేసి కరిగిపోయి మనకు రక్షణ ఇస్తున్నారు. మరియ తల్లి జీవితాన్ని చూడండి. ఆమె కూడా తన జీవితాన్ని ఈ లోకం కోసం కరిగించుకొని త్యాగం చేసి జీవితాన్ని ప్రపంచం కోసం, ప్రపంచ రక్షణ కోసం అర్పించుకుంది. కాబట్టి ఈ 2 ఉదాహరణలు యేసు జీవితం, మరియ తల్లి జీవితం నేర్పిస్తుంది. ఉప్పులాగా కరిగిపోండి, ఉప్పులాగా త్యాగమయ్యే జీవితం జీవించండి. అప్పుడు ప్రపంచానికే నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. మరి అలాంటి త్యాగమయ్యే జీవితం నీలో ఉందా? ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, త్యాగం చేయాలంటే చాలా కష్టం. ₹1 పేదవాడికి ఇవ్వాలంటే కష్టం. ఒక రోజు ఉపవాసం ఉండి కుటుంబం కోసం ప్రార్థించడం కష్టం. కొద్దిసేపు సెల్ ఫోన్ లేకుండా జీవించడం కష్టం. కొద్దిసేపు బంగారం వేసుకోకుండా జీవించడం కష్టం. కష్టమైన జీవితం త్యాగం లేని జీవితంగా మారిపోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ ఉప్పు వలె మారాలి. ఉప్పు కరిగిపోతుంది, త్యాగం చేస్తుంది. అలానే నీ జీవితం చిన్న చిన్న త్యాగాలు చేసి ప్రభువుకి అర్పించుకుంటే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని మహిమపరుస్తాడు. ఇది ఉప్పులో ఉన్న 2వ గుణం. ఉప్పులో ఉన్న మొదటి గుణం, ఉప్పు రుచినిస్తుంది. అలానే మనం కూడా ప్రపంచానికి రుచికరంగా మారాలి. 2వ గుణం, ఉప్పు కరిగిపోతుంది. అలానే మనం కూడా ఈ లోకంలో కరిగిపోయి త్యాగమయ జీవితం జీవించి లోక వ్యామోహాలకు కరిగిపోయి ప్రభు వైపు చూడాలి. 3వ గుణం, ఉప్పుకున్న 3వ గుణం ఏంటంటే ఉప్పు రోగ నివారిణి.
మనం గమనించినట్లయితే రోగాలను బాగు చేయడానికి కొన్నిసార్లు పూర్వకాలంలో ఉప్పును ఒక నివారణగా ఉపయోగించేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక మంచి సంఘటన రాయబడి ఉంది. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఎలీషా కాలంలో జరుగుతున్న గొప్ప సంఘటన. యెరికో పట్టణం సుందరమైన నగరం, కానీ అచ్చట నీరు మాత్రం మంచిది కాదు. ఆ నీరు ఎవ్వరూ కూడా త్రాగలేరు. ఆ నీరు నిస్సారమైన నీరు. అటువంటి నీరుతో యెరికో ప్రజలు ఎలీషా వద్దకు వస్తున్నారు. అయ్యా, మా జీవితంలో నీరు లేదయ్యా, నిస్సారమైన నీరు, పనికిరాని నీరు, చెడు నీరు, ఎట్లా బాగుపరిచేది అని అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడంట, కొద్దిగా ఉప్పునిచ్చి ఆ నీటి బుగ్గను ఆ ఉప్పును కలిపి ఆ నీటి బుగ్గలో ఉప్పును కలిపి ఆ ఉప్పును మంచినీరుగా మారుస్తున్నారు. అనగా నిస్సారమైన నీరు ఏ విధంగా సారవంతంగా అవుతుంది అంటే నివారిణి అయిన ఉప్పును కలపడం ద్వారా. ఉప్పు శుభ్రపరిచే గుణం కలది కనుక ఆ నీటిని శుభ్రపరుస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉప్పు లాంటి వారు. చెడిపోయిన మన హృదయాలను, చెడిపోయిన జీవితం కలిగిన మన యొక్క నీటిని యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నప్పుడు, ఆయనను మన జీవితంలో కలుపుకున్నప్పుడు నీలో ఉన్న చెడునంతా ప్రభు ఏం చేస్తాడంట, మంచిగా మారుస్తాడు. మరి ఆ ఉప్పును నువ్వు కలుపుకుంటావా? యేసుక్రీస్తు ప్రభు ఉప్పు. ఆ ఉప్పును నీ జీవితంలో నువ్వు కలుపుకున్నప్పుడు అది రోగ నివారణగా అది పనిచేస్తుంది. నీవు కూడా ఇతరులకు రోగ నివారణగా మారగలవు. ఉప్పులో ఉండే బాగుపరిచే స్వభావం మనలో కూడా ఉండాలి. నీ కుటుంబాన్ని బాగుపరిచే ఉప్పుగా నువ్వు మారాలి. నీ కుటుంబంలో అశాంతి ఉందా? నీ కుటుంబంలో అసహనం ఉందా? నీ కుటుంబంలో కోపాలు ఉన్నాయా? నీ యొక్క వ్యక్తిత్వము ద్వారా వాటన్నిటినీ బాగుపరిచేదిగా నీ జీవితం ఉండాలి. అశుభ్రమైన వాటిని శుభ్రపరిచే జీవితంగా నీ జీవితం ఉండగలదా? ప్రభు బాగుపరుస్తున్నాడు. యేసు ప్రభు పరలోకంలో ఉన్న తండ్రికి భూలోకంలో ఉన్న కుమారులకు మధ్య ఉన్న బంధం విడిపోయినప్పుడు యేసు ప్రభు ఉప్పుగా మారి దాన్ని శుద్ధీకరించి ఈ బంధాన్ని బాగుపరుస్తున్నాడు. నీ జీవితంలో నీవు కూడా యేసు ప్రభులాగా ఉప్పుగా మారాలి. బాగుపరిచే గుణంగా, శుభ్రపరిచే గుణంగా నువ్వు నేర్చుకోగలగాలి. అప్పుడు నీవు నిజంగా ప్రభు చెప్పినట్లే మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఇక 4వ గుణం ఉప్పులో ఉన్నది ఏంటంటే ఉప్పు తెల్లగా ఉంటుంది. అలానే మన జీవితం కూడా తెల్లగా ఉండాలి. తెలుపు స్వచ్ఛతకు గుర్తు. మన జీవితం కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఎలాంటి మలినాలు లేకుండా మన జీవితం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారంటే మీరు మలినం లేకుండా జీవించాలని ప్రభు యొక్క అర్థం. యూదా రాసిన లేఖ 1వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఈ విధంగా పలుకుతుంది, పాపభూయిష్టమైన మలిన పడిన వారిని వారి దుస్తులను సైతం ద్వేషింపుడు అని ఉంది. అంటే మనం పాపంలో ఉంటే ప్రపంచం మనల్ని ద్వేషిస్తుంది. పాపాన్ని ద్వేషించుము అని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. అలానే మన జీవితంలో కూడా మనం పాపాన్ని ద్వేషించి స్వచ్ఛతగా తెల్లగా మారాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అంటే దాని అర్థం తెల్లగా మారమని. ఇక చివరి స్వభావం, ఉప్పుకు ఉన్న చివరి స్వభావం ఏంటంటే ఉప్పు నిల్వ ఉంచుతుంది. ఉప్పు నిల్వ ఉంచుతుంది. చిన్నప్పుడు పచ్చళ్ళు పెట్టేటప్పుడు పచ్చళ్ళల్లో అమ్మవాళ్ళు ఏం కలిపేవాళ్ళు? ఉప్పును కలిపేవారు. ఎందుకు? ఉప్పులో నిల్వ ఉంచే గుణం ఉంది. పచ్చడి పాడు కాకుండా ఉప్పును దాంట్లో తగినంతగా వేసినట్లయితే అది చాలా రోజులు, పచ్చడి పాడు కాకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలానే ప్రియ సోదరి, నీవు కూడా నిల్వ ఉంచాలి. ప్రపంచంలో మంచిని నిల్వ ఉంచాలి.
ప్రపంచం పాడుగాకుండా నీవు ఉప్పు వలె మారాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. నీ కుటుంబం పాడవుతున్నప్పుడు నీ యొక్క వ్యక్తిత్వము ద్వారా దాన్ని పాడు కాకుండా బాగుపరచాలి. ప్రపంచం పాడవుతున్నప్పుడు నీవే ముందు పడి దాన్ని బాగుపరచాలి అని ప్రభు ఆశ. అందుకే ప్రభు అంటున్నారు, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 23వ వచనము, సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు ద్వారా మీరు నూతన జీవం పొందితిరి, అమరుడగు పితకు సంతానమైతిరి. పిత సంతానంగా మనం ఏం చేయాలంట? మంచిని మాత్రమే పంచేవారుగా ఉండాలి, మంచిని నిలిపేవారుగా ఉండాలి. మనము యేసు ప్రభువుకు, తండ్రి దేవునికి, పవిత్రాత్మకు వారి యొక్క కుటుంబంలో ఉన్నాం. ఈ కుటుంబం ప్రపంచంలో మంచిని నిల్వ ఉంచుతుంది. ఆ కుటుంబ సభ్యులంగా మనం కూడా చెడును ద్వేషించి మంచిని లోకంలో ఉంచగలగాలి. అప్పుడు మనం నిజంగా భూమికి ఉప్పు వలె ఉంటాం. ఈ 5 స్వభావాలు ఉప్పులో ఉన్నాయి. ఆ 5 స్వభావాలు మనం అలవర్చుకున్నప్పుడు నిజంగా మనం ప్రపంచానికి ఉప్పు వలె అవుతాం. మొదటి స్వభావము, ఇదిగో ఉప్పు రుచినిస్తుంది. నీవు నీ జీవితంలో ప్రపంచానికి రుచినివ్వాలి, నీ మాటలు రుచినివ్వాలి, నీ జీవితం ఇతరులకు రుచినివ్వాలి. రెండవదిగా, ఉప్పు కరిగిపోతుంది, త్యాగంగా జీవిస్తుంది. మన జీవితంలో కూడా త్యాగ జీవితంతో జీవించాలి. మూడవదిగా, ఉప్పు రోగాలకు నివారణ ఇస్తుంది, శుభ్రం చేస్తుంది. అలానే మనము కూడా ప్రపంచంలో శుభ్రం చేయాలి, మనము నివారణగా మారాలి. అదేవిధంగా ఉప్పు తెల్లగా ఉంచుంది, మనము కూడా పరిశుద్ధంగా స్వచ్ఛంగా జీవించాలి. చివరిగా ఉప్పు నిల్వ ఉంచుతుంది, మనం మంచిని నిల్వ ఉంచగలగాలి. ఇవి చేసినప్పుడు తప్పకుండా మనం భూమికి ఉప్పు వలె అవుతాం. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనము, ఉప్పులాగా మారాలంటే మన సొంత శక్తి చాలదు, కానీ ప్రభు శక్తి కావాలి. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేర్పించారయ్యా, ఉప్పు వలె మా జీవితం ఉండాలని చెప్తున్నావు. ఉప్పు రుచినిచ్చినట్లు మా జీవితం రుచినివ్వాలంటే ప్రభువా, నీకు అంటి పెట్టుకొని జీవించాలి. ఉప్పు తెల్లగా ఉన్నట్టు మా జీవితం తెల్లగా ఉండాలంటే నీకు అంటి పెట్టుకొని ఉండాలి. ఉప్పు రోగ నివారణని మా జీవితంలో, కుటుంబంలో రోగాలు నివారించే వ్యక్తులుగా ఉండాలంటే ప్రభువా, నీ శక్తి కావాలి. అటువంటి శక్తి కోసం ప్రభువును ప్రార్థించుదాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈరోజు మీరు మాకు నేర్పించిన సత్యం, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. నిజమే తండ్రి, ఉప్పు రుచి ఇచ్చినట్లు మా కుటుంబానికి మా మాటల ద్వారా మేము రుచినివ్వాలి. మా సంఘానికి మా మాటల ద్వారా, మా జీవితం ద్వారా రుచినివ్వాలి. మదర్ తెరెసమ్మ గారు తన యొక్క పనుల ద్వారా ప్రపంచమునకు రుచిని ఇచ్చినట్లు మేము కూడా అలా మారే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, ఉప్పు కరిగిపోయినట్లుగా మా జీవితం కూడా కరిగిపోయే శక్తిని దయచేయండి. స్వార్థాన్ని చూసుకోకుండా త్యాగ జీవితాన్ని జీవించే కృపను దయచేయండి. మరియ తల్లి వలె, యేసు ప్రభు వలె కరిగిపోయే కృపను మాకు దయచేయండి. లోక వ్యామోహాలకు కరిగిపోకుండా ప్రభువా, నీలో త్యాగమయ జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, ఉప్పు శుభ్రపరుస్తుంది, రోగ నివారణగా మారుతుంది. అలానే మేము ఈ లోకంలో ఉన్న చెడును శుభ్రపరచి అనేక మందికి రోగములను నివారించుకునేటట్లుగా మా జీవితం జీవించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. ఉప్పు తెల్లగా ఉన్నట్లు మా జీవితం కూడా తెల్లగా మార్చుమయ్యా. మంచు కంటే తెల్లగా మా జీవితాన్ని మార్చుమయ్యా. ఉప్పు కంటే తెల్లగా మా జీవితాన్ని మార్చుమయ్యా. ఉప్పు నిల్వ ఉంచుతుంది, అలానే మేము మా జీవితంలో మంచి నిల్వ ఉంచే గొప్ప కృపను మాకు దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.